అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి? మంచి తిండి, వ్యాయామం కదా? కానీ మన కంటికి కనిపించని, మన లోపలే ఉన్న ఒక పెద్ద ప్రపంచం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అదేనండి, మన పేగుల ఆరోగ్యం. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా మన మొత్తం ఆరోగ్యానికి ఇదే అసలైన పునాది అని చెప్పొచ్చు. ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. మన పేగుల్లో ఉండే కోట్లాది సూక్ష్మజీవులని ఒక అందమైన తోటలా ఊహించుకుందాం. మరి ఆ తోటని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో, ఎలా దాన్ని పచ్చగా కళకళలాడేలా చెయ్యాలో ఈరోజు విశ్లేషణలో చూసేద్దాం. ముందుగా మన లోపల ఉన్న ఈ జీవావరణం ఏంటో చూద్దాం. తర్వాత ఆ తోటకి ఎలాంటి పోషణ ఇవ్వాలో తెలుసుకుందాం. ఆపై మనకు సహాయపడే మంచి మిత్రుల్ని ఎలా చేర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, చివరగా కేవలం ఆహారమే కాకుండా ఇంకా ఏమేం ముఖ్యమో అన్ని వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ పేగుల తోట కథేంటి? అది మన ఆరోగ్యానికి ఎందుకంత కీలకం చూద్దాం. మన పేగుల్లో కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులుంటాయంటే నమ్మగలరా? అదో పెద్ద ప్రపంచమన్నమాట. దీనినే సైంటిఫిక్గా గట్ మైక్రోబయోమ్ అంటారు. అయితే ఇవేవో హాని చేసేవి కాదు. మన ప్రాణస్నేహితులు. జీర్ణక్రియ దగ్గర్నుంచి రోగనిరోధక శక్తి వరకు మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే సైన్యం లాంటివి. మరి ఈ తోట గురించి తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని ఎలా చూసుకోవాలో చూద్దాం. పోషణనిచ్చే ఆహారాలు అంటే మన తోటలోని నేలని సారవంతం చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఒక తోటలో మొక్కలు బాగా పెరగాలంటే మంచి నేల, నీళ్లు, ఎరువు కావాలి కదా. సరిగ్గా అలాగే మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా బలంగా పెరగాలంటే వాటిక్కూడా ఆహారం కావాలి. ఆ ఆహారమే ఫైబర్, ఇంకా ప్రీబయోటిక్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇవే వాటికి ఇంధనమన్నమాట. వీటితోనే ఆ తోట పచ్చగా ఉంటుంది. చూడండి, తృణధాన్యాలు అంటే ఓట్స్, బ్రౌన్ రైస్, అలాగే పప్పుధాన్యాలు అంటే మన కందిపప్పు, శనగలు, ఇక కూరగాయల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, పండ్లలో అరటిపండు, యాపిల్, చివరగా అవిసె గింజలు, చియా సీడ్స్. ఇవన్నీ మన మంచి బ్యాక్టీరియాకు ఓ పండగ భోజనం లాంటివి. ఓకే, ఇప్పటి వరకు మన తోటలోని నేలను సారవంతం చేశాం. ఇప్పుడు అడుత అడుగు ఏంటి? కొత్త మంచి మొక్కల్ని నాటడం. అంటే మనకు సహాయపడే స్నేహపూర్వక మిత్రులను మన పేగుల్లోకి చేర్చడమన్నమాట. వీటినే మనం ప్రోబయాటిక్స్ అంటాం. అంటే ఏంటంటే ఇవి నేరుగా మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియానే. వీటిని తీసుకోవడం వల్ల మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సైన్యం ఇంకా బలపడుతుంది. చెడు బ్యాక్టీరియాతో పోరాడ్డానికి కొత్త సైనికుల్ని పంపినట్టు. మరి ఈ ప్రోబయోటిక్స్ ఎందులో ఉంటాయి? పెద్దగా కష్టపడక్కర్లేదు. మన ఇంట్లో రోజూ వాడే పెరుగు, మజ్జిగ అద్భుతమైన ప్రోబయోటిక్స్. అలాగే మనం రోజూ తినే ఇడ్లీ, దోసపిండి పులుస్తుంది కదా, అది కూడా మంచిదే. వీటితో పాటు పులియబెట్టిన ఊరగాయలు కూడా మన పేగుల తోటకి కొత్త స్నేహితుల్ని అందిస్తాయి. ఆహారమే కాకుండా మన వంటింట్లో ఉండే కొన్ని మూలికలు, సహజ పదార్థాలు కూడా మన జీవావరణానికి చాలా సపోర్ట్ ఇస్తాయి. ఉదాహరణకు అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర. ఇవి కేవలం రుచి కోసమే కాదు, మన పేగుల్లో వాపును తగ్గించడానికి కూడా సాయపడతాయి. అలాగే మితంగా తీసుకునే కలబంద రసం కూడా మంచిదే. ఇక గ్రీన్ టీ, తులసీ టీ లాంటివి మన పేగుల తోటను ప్రశాంతంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సరే, మంచి మొక్కలు నాటాం, ఎరువు వేశాం, అన్నీ చేశాం. కాని తోటలో కలుపు మొక్కలు పెరిగితే? అవును, ఇప్పుడు మన తోటలోని ఆ కలుపు మొక్కలను ఎలా తీసేయాలో చూద్దాం. అంటే వేటిని పరిమితం చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒకవైపు మన తోటను పోషించేవి అంటే ఫైబర్, ప్రోబయాటిక్స్, మరోవైపు దాన్ని పాడు చేసేవి. అవేంటంటే ఎక్కువగా చక్కెర, స్వీట్లు తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కృత్రిమ రంగులు, ఇంకా అధిక ఆల్కహాల్, స్మోకింగ్. ఇవన్నీ మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. కాబట్టి మంచిని పెంచుతూ ఈ చెడును తగ్గించుకోవడమే అసలైన బ్యాలెన్స్. మంచి ఆహారం ఒక్కటే సరిపోతుందా? లేదు కదా. ఒక తోటకి సూర్యరశ్మి, నీరు, మంచి వాతావరణం కూడా కావాలి. సరిగ్గా అలాగే మన పేగుల తోటకి కూడా ఆహారం కాకుండా ఇంకా కొన్ని విషయాలు చాలా ముఖ్యం. చూడండి, ఇవి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ అలవాట్లు. 1. రోజూ ఒకే సమయానికి భోజనం చేయటం. 2. సరిపడా నీళ్లు తాగటం. అంటే కనీసం 2-3 లీటర్లు. 3. ఒత్తిడిని తగ్గించుకోవడం.
దీనికి యోగా, ధ్యానం, కనీసం ఓ చిన్న నడక అయినా చాలు. 4. సరిగ్గా నిద్రపోవటం, కనీసం 7-8 గంటలు. ఇక 5వది చాలా ముఖ్యమైనది, డాక్టర్ సలహా లేకుండా అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడకపోవడం, ఎందుకంటే అవి మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. అయితే ఇవన్నీ పాటిస్తే చివరికి మనకు దక్కే ఫలితమేంటి? అదే ఈ కొటేషన్ సారాంశం. ఫైబరున్న ఆహారాలు, ప్రోబయోటిక్స్, మూలికలు తీసుకుంటూ సరిపడ నీళ్లు, నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకుంటే మన పేగుల్లోని మైక్రోబయోమ్ చాలా ఆరోగ్యంగా, వైవిధ్యంగా తయారవుతుంది. దానివల్ల మన జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి, చివరికి మన మానసిక ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది.